హాయ్ అండి. వంటిల్లు వైబ్స్లో మనం బటర్ చికెన్ ఎలా చేయాలో చూద్దాం. బోన్లెస్ చికెన్ థైస్ని కొంచెం చిన్న పీసెస్గా కట్ చేసుకొని దానికి పసుపు, ఉప్పు అండ్ కావలసినంత కారం యాడ్ చేసి ఒకసారి బాగా కలపండి. బోన్లెస్ థై పీసెస్ అయితే బాగుంటాయండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది థైస్కి. అందుకనే మనం బయట రెస్టారెంట్స్లో చూసిన చికెన్ చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ యూజ్ చేసేది చికెన్ థై పీసెస్ అనమాట. ఇలా బాగా కలిపిన చికెన్ని పక్కన పెట్టి ఒక ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బటర్ని యాడ్ చేసి మెల్ట్ చేయండి. ఇక్కడ చూసారా బటర్ అనేది మెల్ట్ అయింది. అలా మెల్ట్ అయిన తర్వాత మీరు ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఏదైతే ఉందో అది యాడ్ చేసి ఒకసారి బటర్ అంతా చికెన్కి పట్టేలాగా ఒకసారి కలపండి. మీరు నార్మల్ చికెన్ ఎలా కుక్ చేసుకుంటారో అలా మీరు చికెన్లో నుంచి వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యేలాగా చికెన్ని మాత్రం కుక్ చేసి రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు ఇన్స్టాపాట్ని సాటే మోడ్లో పెట్టుకొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బటర్ అనేది యాడ్ చేసి మెల్ట్ చేయండి. బటర్ మెల్ట్ అయిన తర్వాత ఇక్కడ నేను 3 మీడియం సైజ్డ్ ఆనియన్స్ యాడ్ చేస్తున్నా అండి. రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఫ్రెష్గా చేసిన జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి ఇవన్నీ ఒకసారి బాగా కలిపి ఒక 2 to 3 మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ యాడ్ చేసుకుని ఒకసారి కలిపిన తర్వాత టొమాటో పేస్ట్ అనేది మనకి బయట మార్కెట్లో దొరుకుతుందండి. ఆ టొమాటో పేస్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలపండి. టొమాటో పేస్ట్ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అలానే కలర్ అనేది కూడా బాగా ఎలివేట్ అవుతుందండి. మీకు టొమాటో పేస్ట్ దొరకలేదు అనుకుంటే కనుక నార్మల్ టొమాటోస్ ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. అలానే కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా వేసుకోండి. కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తే మనకి ఏమవుతుందంటే కొంచెం రంగు బాగా వస్తుందండి. అంత కారం యాడ్ చేయదు కానీ కలర్ అనేది మాత్రం బాగుంటుంది. నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నా అండి. మీరు ఒకవేళ టొమాటో పేస్ట్ యూజ్ చేయట్లేదు అంటే మీరు వాటర్ అవాయిడ్ చేసేయచ్చు. అంతా ఒకసారి పైనుండి కింద వరకు కలుపుకోండి. అలానే మీరు ప్రెషర్ కుక్ చేసే ముందు కింద ఏమైనా అడుగు పడితే మాత్రం ఖచ్చితంగా గీకేయండి. ఒకవేళ కొంచెం కింద అడుగు పట్టేసినా మనకి ఇన్స్టాపాట్ బర్న్ అనే సింబల్ అయితే చూపిస్తుంది. లిడ్ పెట్టేసి అండ్ ప్లీజ్ మేక్ ష్యూర్ అది సీలింగ్లో ఉండాలండి, వెంటింగ్లో కాదు. సీలింగ్కి అడ్జస్ట్ చేసుకొని ప్రెషర్ కుక్ టైం అనేది మాత్రం మీరు ఒక 15 మినిట్స్ సెట్ చేసుకోండి. ఇక్కడ నా చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. వాటర్ అన్నీ ఎవాపరేట్ అయిపోయాయి. నేను స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకుంటాను. ఇప్పుడు నేను ఇక్కడ ఒక కప్పు జీడిపప్పులు హాట్ వాటర్లో నానబెడుతున్నా అండి, మంచిగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకుందాము అని. 15 మినిట్స్ ప్రెషర్ కుక్ అయితే అయిపోయిందండి. అయిన తర్వాత నేను వెంట్ అనేది రిలీజ్ చేస్తున్నాను. వెంట్ రిలీజ్ చేసిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మీరు లిడ్ సేఫ్గా ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రెషర్ కుక్ చేసుకున్న మిశ్రమాన్ని మొత్తాన్ని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఆరిన తర్వాత అదే మీకు దగ్గర ఇమ్మర్షన్ బ్లెండర్ ఉంది అంటే కనుక ఆ ఇమ్మర్షన్ బ్లెండర్తో మీరు వేడి దాన్ని మంచిగా బ్లెండ్ చేసుకుని రెడీగా ఉంచుకోవచ్చండి. అలా బ్లెండ్ చేసుకున్న దానిలో ఇప్పుడు మనం ముందుగా ఏదైతే చికెన్ రెడీ చేసుకుని ఉంచుకున్నామో ఆ చికెన్ని యాడ్ చేసి ఒక 2 మినిట్స్ కలిపి వదిలేయండి దానిలోనే. లేదు అంటే కనుక ఒక మూత పెట్టేసి వదిలేయండి, ఆ మాయిశ్చర్ అంతా చికెన్కి పట్టేలాగా. ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న క్యాష్యూ నట్ పేస్ట్ ఏదైతే ఉందో జీడిపప్పు పేస్ట్ అదే యాడ్ చేసి బాగా కలపండి. అలానే ఇందులో కొంచెం షుగర్, కొంచెం కసూరి మేతి, కొంచెం గరం మసాలా వేసి ఒకసారి మొత్తాన్ని కలిపి బాగా ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచండి. ఒక 2 మినిట్స్ తర్వాత మీరు బటర్ చికెన్ని సర్వ్ చేయొచ్చండి. నాన్లో, చపాతీ అండ్ జీరా రైస్లో అద్భుతంగా ఉంటుంది ఇది. అలానే మీకు మరిన్ని రెసిపీస్ కావాలి అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వంటిల్లు వైబ్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.